దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? If our family should be blessed, what shall we do? 1వ దినవృత్తాంతాల గ్రంథము 1 Chronicles 13వ అధ్యాయము 13th chapter 14వ వచనం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 1 Chronicle చాప్టర్ 13 వర్సెస్ 14. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలుగా ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా, hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. Here it is saying, and the ark of God remained with the family of Obed-edom in his house 3 months, and the Lord blessed the house of Obed-edom and all that he had. ఒబేదెదోము ఇంటిలో మందసము పెట్టడానికి గల కారణము ఏమిటి? చెప్పండి. ఒబేదెదోము ఇంటిలో మందసము పెట్టడానికి గల కారణం ఏమిటి? Do you know what is the reason for God to put the ark in Obed-edom's house? ఇజ్రాయేలు ప్రజలతో ఫిలిష్తీయులు యుద్ధం చేసి Israel had a war with Philistines. ఈ మందసాన్ని ఫిలిష్తీయులు తమ దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. The Palestinians took the ark to their place. అక్కడికి ఫిలిష్తీయుల దేశము ఈ మందసం వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులకు అనేక రకాలైనటువంటి బలహీనతలు వచ్చినాయి. After the Palestinians took that, they had so many weaknesses. వారు గ్రహించుకొని మళ్ళా మందసాన్ని తిరిగి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రాంతానికి పంపించేశారు. They recognized it and they sent back the ark to Israel people. ఆ మందసమును దావీదు సమూహము వెళ్ళి తీసుకుని వస్తుండగా ఆ మందసము ఉన్నటువంటి ఎడ్ల బండి మీద తీసుకుని వస్తున్నారు. ఆ ఎద్దు కాలు జారిపోయింది. ఆ ఎద్దు కాలు జారిపోతే బుజ్జ అనేటువంటి వ్యక్తి ఆ మందసం పడిపోతుందని పట్టుకోబోయాడు. While David and his fellows went to Palestine to get back the ark, then the Yak's leg broke. Then Uzzah is the person who wanted to catch the ark. ఎప్పుడైతే ఉజ్జ ఆ మందసాన్ని పడకుండా పట్టుకోబోయాడో ఉజ్జ చనిపోయాడు. When he wanted to catch it, then he died. స్పాట్లోనే చనిపోయాడు. దావీదుకి భయం వేసి ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఒబేదెదోము ఇంటిలో పెట్టారు. He was spot dead and David got scared. Then he brought the ark and he put it in Obed-edom's house. 3 నెలలు మాత్రమే ఒబేదెదోము ఇంట్లో ఆ మందసం ఉన్నది. For only 3 months it stayed in his house. 3 నెలల్లోనే ఆ ఇంటికి కలిగినటువంటి సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు. In just 3 months he blessed all of the house of Obed-edom. ఏంటంటే ఆశీర్వదించాడు? Do you know? సొత్తంతటిని అంటే వారి పిల్లలు ఆశీర్వదించబడ్డారు, చేతి పనులు ఆశీర్వదించబడినాయి, పంటలు ఆశీర్వదించబడినాయి, పశువులు ఆశీర్వదించబడినాయి. వారికి కలిగినటువంటి సొత్తు అంతా ఏదేదైతే ఉన్నదో, వ్యాపారాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ
వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడంట. హల్లెలూయా. God blessed his house, his family, whatever their hand doings, maybe it may be business, whatever they had, God blessed him. అయితే ఆ నిబంధన మందసంలో ఏమున్నాయి? And in that ark, what is written is, నిబంధన మందసములో ఒకటి, in that the first one, మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర, మన్నా కలిగినటువంటి పాత్ర. the bowl that contained manna. రెండోది ఆహారంలో చేతిలో చిగిరించబడినటువంటి కర్ర. In the second one is the stick that in the Aaron, in the hands of Aaron. మూడోదిగా దేవుని యొక్క ఆజ్ఞలు. Third one is the commandments of God. First one, మన్నా కలిగినటువంటి పాత్ర. the bowl of the manna. రెండవదిగా ఆహారంలో చేతిలో ఉన్నటువంటి చిగిర్చిన కర్ర. The second one is the stick in the hand of Aaron. మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి రెండు పలకలు. And the third one is the commandments of God. హల్లెలూయా. మన్నా అనగా దేవుని యొక్క వాక్యము అని అర్థం. Manna means the word of God. దేవుని యొక్క వాక్యము ఒబేదెదు ఇంట్లో 3 నెలలు మాత్రం ఉంటే ఒబేదు ఇంటిని దేవుడు అంతటిని ఆశీర్వదిస్తే, the word of God stayed in Obed's house for 3 months and he blessed him. మన ఆత్మీయ స్థితి, మనం ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నామో, మన ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉన్నదో, మనకు కలిగిన సొత్తంతటిని ప్రభు ఆశీర్వదించాడో లేదో మనమే ప్రశ్నించుకోవాలి. We are coming to place of God and we are studying Bible, we are reading it, but we have to question ourselves if he blessed us like that. దేవుని యొక్క వాక్యము మన ఇంట్లో ఉండాలి. The word of God shall live in our home. అప్పుడు దేవుని యొక్క వాక్యము మన ఇంటిలో ఉంటే దేవుడు మన ఇంటిని ఆశీర్వదిస్తాడు. If it is there in our house, then God will bless us. మనకు కలిగిన సొత్తంతటిని దేవుడు దీవిస్తాడు. God will bless us for whatever we have. దేవుని యొక్క నిబంధన పలకలు మన ఇంట్లో ఉండాలి. God's commandments should be in our house. దేవునిని మాత్రమే ఆరాధించే వారిగా ఉండాలి. We should be like whoever only praises God. సరే, మన్నా అనగా దేవుని యొక్క వాక్యం అని అన్నాము. Here we said for manna it is the word of God. రెండవదిగా ఏముందంటే దానిలో అహరోను చేతిలో ఉన్నటువంటి చిగుర్చబడినటువంటి కర్ర ఉంది. Second one, it is the stick from the Aaron's hand. ఆ కర్ర మనకు 3 ఆశీర్వాదాల గురించి నేర్పుతూ ఉన్నది. That stick will tell us about 3 blessings. ఆ 3 ఆశీర్వాదాలు ఏంటో మనం ఈ రోజున చూద్దాం. We will see what are those. సంఖ్యాకాండము, నంబర్స్ 17వ అధ్యాయము, 17th chapter, నంబర్స్ 17th చాప్టర్ 8వ వచనం, 8th verse. కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. హల్లెలూయా, హల్లెలూయా. Here in Numbers 17th chapter 8th verse it is saying, and it came to pass that on the morrow Moses went into tabernacle of witness, and behold, the rod of Aaron from the house of Levi was budded, and brought forth buds, and bloomed blossoms, and yielded almonds. అక్కడ మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు ఎదురు తిరిగారు. There Israel people turned against Moses. ఏంటి, నీవు నీ అన్న మాత్రమే సేవ చేయాలా? Only you and your brother should praise మా God. గోత్రాలలో ఎవరు సేవ చేయకూడదా From us nobody should do. అని ఎదురు తిరిగినప్పుడు They turned back on Moses.
దేవుని దగ్గర మోషే మొరపెట్టుకున్నాడు. Then Moses cried upon to God. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. Then God spoke to Moses. మోషే ఎవరు సేవ చేయాలో నేను చెప్తాను కనుక Moses, who shall be a priest, I will tell you. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున గోత్రం అని చెప్పాయి. For each community we shall give a stick. గోత్రం అంటే మీకు తెలియకపోతే ఒక్కొక్క ఇంటి పేరు తరపున ఒక్కొక్క కర్ర. To their surnames. A stick to their surnames. వాళ్ళందరికీ ఏముంటది, ఒక వ్యక్తి చచ్చిపోతే వాళ్ళు మైలు పడతారు ఆ ఇంటి పేరు వాళ్ళందరూ. If a man dies from their house, from their surname, they will all gather. ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు కనుక Israel people are from 12 surnames. 12 కర్రలు తీసుకొచ్చి Then they brought 12 rods. దేవుని యొక్క మందిరంలో పెట్టమన్నాడు. They brought it to the house, church of God. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ప్రజలు దేవుడు కలిసి మాట్లాడుకునేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం. The God's place is where the people and God spoke to each other. It is a holy place. మరి మన ఇంట్లో అటువంటి పరిశుద్ధమైన స్థలం ఉందా? Do we have it in our house? దేవుడును మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నటువంటి అవకాశాన్ని మీ కుటుంబంలో మీరు కల్పిస్తూ ఉన్నారా? Are you giving any chance to where God and you are speaking? దేవుడు మరుసటి రోజున సాక్ష్యపు గుడారములో వారు కలుసుకున్నటువంటి స్థలములోకి వచ్చాడు. God. 4వ వచనం చదవండి ఒకసారి. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనమును ఎదుట వాటిని ఉంచవలెను. హల్లెలూయా. దేవుడు ప్రజలు కలుసుకున్నటువంటి స్థలము ప్రత్యక్షత గుడారము. Where God praise Lord. Where God and people met, it is a very holy place. అక్కడ మరునాడు 8వ వచనం, మరునాడు సాక్ష్యపు గుడారములోకి మోషే వచ్చినప్పుడు అక్కడ అహరోను కర్ర మాత్రమే చిగిర్చి ఉన్నది. When Moses went to the place, then only Aaron's rod was budded. మిగిలిన కర్రలను తీసుకెళ్లి బయట పారేశారు. Then they threw all of the other sticks. ఎవరి కర్ర వారు తీసుకుని వెళ్ళిపోయారు. Whoever it belonged to, they ఈ లేవి వంశస్థుడైన అహరోను కర్ర మాత్రమే చిగురించి ఉన్నది. అది దేవుని యొక్క మందసములో ఉన్నది. హల్లెలూయా. The Aaron rod from the house of Levi was only budded, and ఆయన కుటుంబము, లేవి కుటుంబం మాత్రమే దేవుని యొక్క సేవ చేసే కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. God only prepared the house of Levi to praise him. ఈ చిగుర్చబడినటువంటి కర్రలో 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. There are 3 blessings in the budded rod. 8వ వచనములు అంటారు, 17వ అధ్యాయం సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనములో లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. చిగురు అనగా అభివృద్ధి అని అర్థం. Budding means flourishment. చిగురు అనగా ఏమని అర్థం? అభివృద్ధి అని అర్థం. ఒక మొక్కను తీసుకొచ్చి మన ఇంటి పెరట్లో పెట్టుకుంటే ఆ మొక్క ఏం చేయాలి? చిగురించాలి. హల్లెలూయా. చిగురిస్తే అది బ్రతికిందని, అది అభివృద్ధిలోకి వస్తుందని మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబాల అన్నీ కూడా అభివృద్ధిలోకి రావాలని దేవుడు కోరుకొంచు ఉన్నాడు. If we bring a plant and we
sow it here and we put it in the soil, then we shall look after it so many times, and we want it to be budded and we want it to be flourished. Like that, we should also be flourished with God's words. ఎవరింటిలో దేవుని యొక్క నిబంధన మందసం ఉన్నదో వారి కుటుంబంలో ఉన్న సొత్తంతటి ప్రభువు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. In whoever houses there shall be God's words, and there is belongings, God shall bless it. నిబంధన మందసం ఏమన్నాయి అని చెప్పాను? In the ark of God, what is written? ఏమన్నాయండి? మన్నా అనగా దేవుని యొక్క వాక్యము అన్నాను. In the ark of God, the first one we told is చిగుర్చినటువంటి అహరోను కర్ర. దేవుడు చేతి వ్రాత చేత ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు 2 పలకలు ఉన్నాయి. ఇవి మన ఇంట్లో ఉన్నాయా? Are these 3 in our house? మన ఇంట్లో ఈ 3 ఉంటే మన ఇంటికి కలిగినటువంటి సొత్తంతటిని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. If these 3 are in our house, then whatever our belongings are, God will flourish them. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అంటారు, గాయి నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయములలో వర్ధిల్లెదవు అని దేవుని యొక్క వాక్యం అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి, మీకు ఏది కావాలన్నా నేను పరలోకములో నుండి ఇస్తానని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక మనం దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో మనం వర్ధిల్లాలి. పాటలు పాడేవారిగా ఉండాలి, వాక్యం చదివేటువంటి వారిగా ఉండాలి, వాక్యమును వివరించేటువంటి వారిగా ఉండాలి, దేవుని స్వార్థ విషయంలో సహకారులుగా ఉండాలి, దేవుని పని విషయంలో మన ధనము ఖర్చు అయ్యేటువంటి విధముగా ఉండాలి. ఈ విధంగా మనము ఆత్మలో అభివృద్ధి చెందితే మనం అన్ని విషయాలలో కూడా దేవుడు మనలను వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. అది అభివృద్ధి అంటే ఏంటండి? అది అభివృద్ధి అంటే చిగుర్చుట అనగా అభివృద్ధి చెందటం అని అర్థం. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది ఏంటండి? పువ్వులు పూసిందంట ఆ కర్రకి. అరే రెండో చెప్పండి అంటే మూడో చెప్తున్నారు. రెండోది ఏమైంది? పువ్వులు పూసిందంట. అక్కడ మట్టి ఏమన్నా ఉందా? దేవుని సన్నిధానములకు వస్తున్నటువంటి నీవు నీ కుటుంబంలో అభివృద్ధి కాపాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, చిగుర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చిగుర్చిన తర్వాత పువ్వులు పూయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Here there is no soil or nothing, but the rod of Aaron was budded with flowers, and God also wants our life and our family to be budded like that and be blessed. ఈ లోకములో వినాలి జాగ్రత్తగా, ఎన్నో రకాలైనటువంటి పువ్వులను దేవుడు ఏర్పాటు చేశాడు. In this world, in this universe, there might be lot of flowers that God has blessed. హల్లెలూయా. ఈ లోకములో ఎన్నో రకాలైన పుష్పాలను దేవుడు ఏర్పాటు చేశాడు. God has made so many flowers in this world. కొన్ని రకాలు మంచి వాసనలు ఇచ్చేటువంటివి. Some flowers will give good fragrance. కొన్ని రకాలైనటువంటి పువ్వులు వాసన లేనటువంటివి. Some flowers might not have smell. రకరకాలైనటువంటి పువ్వులను దేవుడు సృష్టించి ఉన్నాడు. He made so many flowers. మల్లెపువ్వు ఉంది. There is jasmine. నిన్ను ఆకర్షిస్తుంది, రోడ్డంట వెళ్ళే వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది. It attracts you and other people. దేనిని బట్టి? దానికి ఉన్నటువంటి పరిమళ సువాసనను బట్టి. హల్లెలూయా. It attracts you from its smell. పారిజాతం పుష్పం ఉన్నది, అది కింద పడిన తర్వాత మాత్రమే మంచి సువాసన వెదజల్లుతుంది. ఆ కింద పడిన తీసుకెళ్ళి విగ్రహం దగ్గర పెడతారు వారు. అది ఆ విగ్రహానికి ఇష్టమని వారి యొక్క నమ్మకం. కనుక ఇక్కడ అంటున్నాడు,
నీవు నీ కుటుంబం ఏం చేయాలంటే పుష్పించాలి అంటున్నాడు. హల్లెలూయా. పుష్పించుట అనగా నీకు మంచి సాక్ష్య జీవితం ఉండాలి. మన దేవుడు మంచి పరిమళ సువాసన కలిగినటువంటి వాడు. నీలో నాలో మన అందరిలో గొప్ప దుర్వాసన వీస్తూ ఉన్నది. దుర్వాసన అంటే ఏంటి? చెడ్డ క్రియలు, వ్యతిరేకమైన ఆలోచనలు, లేకపోతే పాపము, ఇవన్నీ కూడా మనలో నుండి చెడ్డ వాసన వెదజల్లుతుంటే దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువ మ్రాను మీద మనందరి నిమిత్తము మరణించి ఆయన పరిమళ సువాసనను మనలో పెట్టి మనము కూడా లోకానికి పరిమళ సువాసనగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఎట్లాగండి? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎందరైతే జన్మించారో వారి అందరి నిమిత్తము ప్రభువు సిలువ మ్రాను మీద బలియాగమైపోయారు. ఎందుకో తెలుసా మరణించింది? నీ బ్రతుకును మార్చాలని, నువ్వు చీకటిలో ప్రయాణం చేయకుండా ఉండాలని, ఆయన యొక్క పరిమళమైనటువంటి సువాసన నీలో కూడా ఉండాలని, ఆ పరిమళ సువాసన ఇతరులకి కూడా మార్చబడాలని దేవుడు మనందరి నిమిత్తం తమ్మను తాము కొరకు సిలువ మ్రాను మీద బలి అయిపోయాడని ఉంది. ఆయన దగ్గర పరిమళ సువాసన ఉంది. హల్లెలూయా. ఏమన్నా సెంటు కొట్టుకొచ్చాడా యేసయ్య ఈ లోకానికి వస్తూ? మన ముస్లిం సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి వెళితే మంచి ఏమొస్తుంది? సెంటు వాసన వస్తుంది. ఎందుకో తర్వాత అడగని చెప్తాను. సమాధి కార్యక్రమము దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిమళ సువాసన వెదజల్లుతేటట్లుగా ఆ సెంట్ అనేటువంటిది పూస్తూ ఉంటారు. లేకపోతే ఆ బాడీ మీదో సమాధి మీదో బోళము సెంటు అవన్నీ పూస్తూ ఉంటారు. సమాధి తిరుగుబడిన తర్వాత ఎట్లా ఉంటుంది? భయంకరమైనటువంటి కంపు వస్తుంది. దేవుడు అంటున్నాడు, పరిచయులారా, సద్దుకయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వల్ల ఉండొద్దు. పైకి మాత్రం అందంగా ఉంటారు, నోరు తెరిస్తే అబ్బో మీ కంపు 10 ఏళ్ల వరకు వినిపిస్తుంది. ఏంటంటే మీ కంపు ఎన్నేళ్ల వరకు వినిపిస్తుంది? 10 ఏళ్ల వరకు వినిపిస్తుంది. మీ ప్రాంతం అంతా వినిపిస్తుంది. ఆయమ్మ వెళ్ళి, అమ్మ మీ నోట్లో నోరేకండి అమ్మ, నోరు తెరిచిందంటే మున్సిపల్ డ్రైనేజీ కన్నా ఘోరం అమ్మ అని మరి మన గురించి మన పక్కోళ్ళు సాక్ష్యం చెప్తున్నారేమో. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆయన దగ్గర పరిమళ సువాసన ఉంది. చనిపోయే వారిని కూడా బ్రతికించాడు, త్రాగుబోతులను ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, దొంగలను ప్రేమించాడు. ఆయన ఖచ్చితమైన మాట మాట్లాడేవాడు. అవునంటే అవును, కాదంటే కాదు. రోగులను ప్రేమించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయనలో ఏ తప్పు లేదు.
మన దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన పిల్లలము మనం గనుక మనలో కూడా ఏముండాలంట? సువాసన కలిగినటువంటి సాక్ష్య జీవితము మనలో ఉండాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలను యాకోబు పిలిచాడు. ఎవడి యొక్క స్వభావాన్ని బట్టి వాడి గురించి చెబుతూ ఉన్నాడు. అంత్యకాలంలో జరగబోయే సంఘటనలు అంటున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు గురించి చెబుతున్నాడు. యోసేపు ఫలించేటటువంటి కొమ్మ, అది ప్రహరీ మీదకి ఎక్కి ఇతరుల యొక్క స్థలములోకి కూడా వెళ్ళింది. దాని పరిమళ సువాసన ఆ ప్రాంతం అంతా వెదజల్లిందని యాకోబు తన కుమారుడు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. హల్లెలూయా. మరి పరిమళ సువాసన మనలో ఉన్నదా? మన దేవుడు అందుకోసమే కదా చనిపోయింది. మరి ఇంకా దేవుని దగ్గరకు వస్తూ ప్రతి నెల ప్రభు వల్ల తీసుకుంటూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తూ మనం నోరు తెరిస్తే ఒకవేళ అటువంటి కంపు కానీ మనలో ఉంటుందేమో. దేవుడు సరి చేసుకోమని ఈ దినాన మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనానికి వద్దాం. 2 ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఒకటి అభివృద్ధి, రెండవది పుష్పించుట, మూడవది కాయలు కాయుట. హల్లెలూయా. ఏ కాయలు కాసింది? బాదము పండ్ల దాయను. బాదం కాయలు ఎప్పుడన్నా చూసారా? అరే బిట్టు, బాదం కాయ తీసుకురా బయటికి వెళ్ళి. స్వీట్ తీసుకురా, లేకపోతే. తెలియనటువంటి వారు ఎవ్వరు ఉండరు, బాదం కాయలు తెలియని వారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు షాపుల్లో కొనుక్కు తినటువంటి బాదం కాదు, షాపుల్లో కొనుక్కుని తినటువంటి బాదం కాదు. ఏ బాదం అనగా రోడ్ల పక్కన అమ్ముతుంటాయి చెట్లు, ఆ బాదం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ బాదము ఆహారమునకును ఔషధమునకు పనికొస్తుందంట. ఎట్లాగండి? బాటసారులకి ఆకలి అయిందనుకో, కొన్ని కాయలను పోగు చేసుకుని దేంతో కొట్టాలి? రాయితో కొట్టి దానిలో ఉన్నటువంటి పప్పు తీసుకుని తింటాడు. తనకి కడుపు నిండుతుంది, అది ఆహారముగా మార్చబడుతుంది. హల్లెలూయా. రెండవది ఔషధముగా మార్చబడుతుందంట. ఔషధం అనగా ఏంటి? ఒక బాదం కాయలో ఏ విటమిన్ ఉందండి డాక్టర్ గారు? ఏమీ లేదా? ఈ విటమిన్ ఉందా? అది ఎంబీబీఎస్ పుస్తకాల్లోనూ, ఏ పుస్తకాలలోనూ, ఎంఎస్ పుస్తకాల్లోనూ లేదు, ఏ పుస్తకాలలోనూ లేదు. దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ఒక ఆయన చెప్పుకొచ్చాడు, నువ్వు ఎంబీబీఎస్ చదివినా ఎంఎస్ చదివినా కానీ ఈ బాదము కాయలో ఉన్నటువంటి విటమిన్ ఎవరికి తెలియదు. హల్లెలూయా. దీన్ని పరీక్షించి చూసినట్లయితే ఈ బాదం కాయలో ఉన్నటువంటి విటమిన్ ఏంటో తెలుసా? B17. ఏ విటమిన్? B17 విటమిన్ అనేటువంటిది బాదం కాయలో ఉంది, ఈ బాదం పప్పులో ఉంది. ఇది ఎందుకు ఔషధంగా పనికొస్తుందో తెలుసా? హల్లెలూయా. ఇప్పుడే రోడ్డు అమ్మట అమ్మాయి బండి పోనండి ఏరుకుంటూ వెళ్ళిపోదాం అంటారు గోతాలు పట్టుకుని. ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ కణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి బాడీలో ఉంటాయి. అవునండి డాక్టర్ గారు. ఆ రక్త ప్రసరణ సరిగా జరగక ఒక చోట ఈ కణాలన్నీ కూడా గుమికూడతాయి. అదే ట్యూమరు, లేకపోతే గడ్డ, లేకపోతే రాసుపుండు అంటారు. ఆ రక్త ప్రసరణ జరగనటువంటి చోట ఇవన్నీ కూడా గుమికూడితే అదొక పుండ్లుగా మార్చబడుతుంది. దానినే క్యాన్సర్ అంటారు. అంతేనండి. సెల్స్ మల్టిప్లై అవుతాయి. అవును,
2కు 4, 4కు 8, 8కి 16, 16 32, 32కి 120, 120కి 500, 600 ఇట్లా సెల్స్ అనేటువంటి మల్టిప్లై అయిపోతాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అయితే ఈ పప్పును కానీ మీరు ఈ కాయలో ఉన్నటువంటి పప్పును కానీ రోజుకి 10 పప్పులు నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే ఆ క్యాన్సర్ కణాలు పెరగకుండా చంపేస్తుంది ఈ పప్పు. హల్లెలూయా. అది ఔషధముగా మార్చబడుతుందని దేవుడు చెప్పాడు. ఏంటంటే అది ఔషధముగా మార్చబడుతుంది అన్నాడు. ఇది శారీరకమైనటువంటి విధానం. ఆత్మీయంగా ఇంకొక మాట చెప్తున్నాను. ఔషధం అంటే మన దేవుడే మనకు ఔషధమై ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలా, దేవుని దగ్గరికి రా. నీకు నెమ్మది కావాలా, దేవుని దగ్గరికి రా. నీకు సంతోషము కావాలా, దేవుని దగ్గరికి రా. నువ్వు ఏ స్థితిలో ఉన్నానో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీకు ఏ బాధ అయినా, నీకు ఏ వ్యాధి అయినా, ఒకవేళ డాక్టర్లు నువ్వు బ్రతకవమ్మా, చచ్చిపోతావమ్మా అని చెప్పొచ్చునేమో, కానీ మన దేవుడు జీవములోకి నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మందిని చనిపోయిన వారిని బ్రతికించాడు మన దేవుడు. హల్లెలూయా. ఇది దీనిలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు. ఒకటి అభివృద్ధిలోకి రావాలి, రెండోది మన సాక్ష్య జీవితం పరిమళ సువాసనగా మార్చబడాలి. మనం బలహీనులమైతే దేవుని యొక్క రక్తము చేత మనం స్వస్థత పొందేటట్లుగా మనం ఉండాలి. ఇతరులకు పరిమళ సువాసనగా మనం మార్చబడాలని ఆ దేవుడు మనందరి కోసము తన సిలువలో బలియాగమైపోయాడని దేవుని యొక్క వాక్యము నేర్పుతూ ఉంది మనకి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. నిబంధన మందసంలో ఏమన్నాయి రా బిట్టు? ఏమన్నాయి? ఒకటి మన్నా పాత్ర, రెండవది చిగురించినటువంటి అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర, మూడవదిగా దేవుని యొక్క స్వహస్తాలతో దేవుడే రాశాడు 2 పలకల మీద రాసినటువంటి 10 ఆజ్ఞలు. హల్లెలూయా. ఏమని చెబుతున్నాయి 10 ఆజ్ఞలు? ఏమని చెబుతున్నాయి? ఏంటండి 10 ఆజ్ఞలు? ఎక్కడెక్కడ చదివించాం. ఇదిగో మోషే, ఇదిగో 10 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించవలెను. హల్లెలూయా. మన దేవుని మనం సేవిస్తే ఏమొస్తుంది తెలుసా? ఈ ఆశీర్వాదాలన్నీ మనకి మన కుటుంబం మీదకి వస్తాయి. హల్లెలూయా. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ ఆ ఆ ఆ ఎక్కడండి? ఆదికాండము 1వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు దేవుడు పగలను ఏలటానికి ఒకదానిని, రాత్రి వేలటానికి ఒక జ్యోతిని ఏర్పాటు చేశాడు. పగలేమో సూర్యునికి నేనని, రాత్రికేమో చంద్రునికి నక్షత్రాలను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకని? ఏలాలని. అవి ఏలితే ఏమొస్తాయి? ఋతువులు వస్తాయి, వారాలు వస్తాయి, నెలలు వస్తాయి, సంవత్సరాలు వస్తాయి, ఋతువులు వస్తాయి. భూమి తన చుట్టూ తాను తిరగటంతో పాటు సూర్యుని చుట్టూ కూడా తిరగటం మూలంగా రాత్రి పగలు వస్తుంది. హల్లెలూయా. రాత్రి పగలు రావటం మూలంగా రోజులు మారిపోతున్నాయి. సోమవారము, మంగళవారం. నెలలు మారిపోతున్నాయి. నెలల మూలంగా ఋతువులు మారిపోతున్నాయి. చలికాలము, వర్షాకాలము, వేసవకాలం అని 3 రకాలైనటువంటి కాలాలు మారిపోతున్నాయి. అందుకోసము దేవుడు సూర్యుని
చంద్రుని నక్షత్రాలను ఏర్పాటు చేస్తే ఈ లోకములో ఉన్నటువంటి మన సహోదరులు ఏం చేస్తున్నారు? అదుగో అదే దేవుడు, దానికి నువ్వు మొక్కాలంటున్నాడు. నిర్గమాకాండం బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. దానిలో ఉన్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలో బానిసలకు ఉండగా మిమ్మల్ని ఎనుపులకు తీసుకొచ్చి నడిపించినటువంటి వాడును నేనే కదా, కనుక నీకు ఆకాశమందు దేనికి నువ్వు మొక్కకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఆకాశమందు నువ్వు దేనికి మొక్కకూడదు. పెళ్ళైన తర్వాత అదుగో అరుంధతి నక్షత్రం, ఆ నక్షత్రాన్ని చూడండి, మీకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అంటున్నాడు. సృష్టికర్తను మర్చిపోతున్నారు, దాన్ని కలుగు చేసిన వాడిని మర్చిపోతున్నారు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? పైన ఆకాశమందు కానీ భూమి మీద అయితే అసలు చెప్పాల్సినటువంటి పని లేదు. మన ప్రాంతంలో చాలా తక్కువ, కానీ తెలంగాణ ప్రాంతానికి వెళితే ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడ పసుపు కుంకుమ వేసేస్తారు. ఎక్కడ రాయి కాబడితే దానికి మృక్కేస్తూ ఉంటారు. ఏంటండి? దేవుడు అంటున్నాడు, ఆకాశమందు కానీ భూమి అందే కానీ నీళ్ళల్లో కూడా అదుగరా మత్స్యము చాప ఒక దేవుడు, దానికి మొక్కరంటున్నాడు. అట్లాగే తాబేలు, దాన్ని ఏమంటారు? కూర్మము, దానికి కూడా నువ్వు మొక్కాలరా అంటున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమంటున్నాడు? ఆకాశము మీద కానీ భూమి మీద కానీ నీళ్ళ యందే కానీ నువ్వు దేనికి మొక్కటానికి వీలు లేదు, నన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి, ఈ చెప్పిన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందాలంటే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి మొక్కకూడదు? 20వ అధ్యాయము 12వ వచనం. మొట్టమొదటిదేమో ఆజ్ఞ, మనకి దేవుడు తప్ప వేరే వాళ్ళు లేడు. రెండోది ఏంటండి? నీకు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారిగా ఉండాలి, గౌరవించే వారిగా ఉండాలి, తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అప్పుడంట నువ్వు కానాను దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పాడు. కింద ఉన్నటువంటి అన్నీ కూడా దేవుడు ఈ 10 ఆజ్ఞలను 2 పలకల మీద రాసి దేవుని యొక్క మందసములో పెట్టాడు. వీటిని మీకు కట్టడ, వీటిని మీరు పాటించాలి అని దేవుడు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసంలో ఏమేమున్నాయి? దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు అన్నవాళ్ళు అలా చెప్పండి. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చివరి మాట. టైం ఎంత అయిందమ్మా? 12. జోబ్ చాప్టర్ 1 వర్సెస్ 10. చాలు చాలు. ఏం వేశాడండి? మా అమ్మగారు ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యా యోబుకి వేసిన 3 కంచులు నా బిడ్డల యొక్క కుటుంబాల చుట్టూ అని ప్రార్థన చేసేవాళ్ళు. నేను చాలాసార్లు విన్నా, యోబుకు 3 కంచులు ఎటువంటి, యోబుకు 3 కంచులు ఎటువంటి అనుకునేవాళ్ళం. ఇక్కడ అంటున్నాడు, మనల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాడు కనుక
మన ఆశీర్వాదం చుట్టూ ప్రభు యొక్క భద్రత కావాలి. మన పిల్లలకు భద్రత కావాలి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి భద్రత కావాలి. హల్లెలూయా. అందుకని మనము ఈ 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మన ఇంట్లో ఏం కావాలంటే నిబంధన మందస్సం ఉండాలి. ఆ నిబంధన మందస్సం ఎవరింట్లో ఉంటుందో వారి ఇంటికి కలిగిన సమస్తము చుట్టూ దేవుడు తన కాపుదలను కూడా ఉంచుతాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? సాతాను దేవుని దగ్గర యోబు గురించి చెబుతుంది. నేను ఎందుకు ఆరాధిస్తున్నాడో, నేను ఎందుకు స్తుతిస్తున్నాడో తెలుసా యోబు? అతని చుట్టూ తాను కాపుదల ఉంచో. హల్లెలూయా. మన చుట్టూ దేవుని కాపుదల ఉండాలి. హల్లెలూయా. రెండవది ఏంటి? అతని చుట్టూను అతని ఇంటి చుట్టూతో వేస్తాడు. కుటుంబంలో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరి చుట్టూ దేవుని యొక్క కాపుదల కావాలి. మూడవది, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కాపుదల ఉంచాడు. హల్లెలూయా. గొర్రెలే కానీ, గుడ్లే కానీ, పొలాలే కానీ, చేతి పనులే కానీ, వ్యాపారములే కానీ, ఏదైనా కానీ వాటన్నిటి చుట్టూ కాపుదల ఉంచాడు. దేవుని మందసం ఎవరింట్లో ఉంటుందో ఈ ఆశీర్వాదాలతో పాటు దేవుని యొక్క భద్రత కాపుదల కూడా మనకి, మన కుటుంబాలకి, మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాలని చిన్ని వాక్యమును దేవుడు మన ఎన్నికలలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.